హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు దిస్ ఛానల్. లాస్ట్ మనం నక్షత్ర లోకాలకు సంబంధించి జూరీ సటోరీ రాసిన బుక్కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. DNA 12 స్టాండ్ DNA 12 ప్రోగ్రామ్ DNA గురించి. సో ఈ వీడియోలో మన భూమి అనేది ఆఫ్టర్ 2012 తర్వాత ఫోటాన్ బెల్ట్లోకి వెళ్ళింది. దాని తర్వాత భూమి పైన ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. ఈ పెరగడం వల్ల మనకేమవుతుందంటే భూమి అనేది మానవుని యొక్క పరిణామ దశ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లోకి, ఇప్పుడు థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం. సో ఫిఫ్త్ డైమెన్షన్లోకి మనం వెళ్తున్నాం. సో చాలా వరకు వెళ్తున్నాం. సో ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత ఫిఫ్త్ డైమెన్షన్లో మనము ఎలా వెళ్ళాలి, దానికి కొన్ని అఫర్మేషన్స్, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎలా వెళ్ళాలి దానికి సంబంధించి క్లారిటీ మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది మనము ఈ యొక్క భూమి ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దానికి తగ్గట్లుగానే మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క జన్యు మార్పులు అన్నీ కూడా సహజంగా జరుగుతాయి. సో దానికి మనం సిద్ధంగా ఉండాలి, మనం యాక్సెప్టెన్స్తో ఉండాలి. అంటే దానికి సంబంధించిన కొంత జ్ఞానం మన దగ్గర ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఆది మానవులు ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఒక తెలివైన మానవుడిగా తయారయ్యారో, మనము గతంలో ఒక 20 years బ్యాక్ తీసుకుంటే, ఇప్పుడు తీసుకుంటే సైన్స్ తర్వాత అన్ని రకాల విషయాల్లో డెవలప్మెంట్ ఎలా ఉందో, అదేవిధంగా ఈ కాలానుగుణంగా మన యొక్క సౌరమండలంలో ఈ పాలపుంత గెలాక్సీస్లో ఈ నక్షత్రాలు, ఈ స్టార్స్ తిరుగుతూ ఉంటాయి ఒకదాని చుట్టూ ఒకటి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఒక సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, నవగ్రహాలు 10 planets 9 planets తిరుగుతున్నాయి అనుకుంటున్నాం. కానీ సూర్యుడు కూడా తిరుగుతున్నాడు ఇంకొక సూర్యుని చుట్టూ. సో అలాగా చాలా రకాల లింక్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క సూర్యుడు ఫోటాన్ బాండ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మనం కంప్లీట్గా ఉన్నతమైనటువంటి ఫ్రీక్వెన్సీ కక్షలోకి ఎంటర్ అయిపోయినాం. సో దానివల్ల ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లోకి భూమి అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో ఈ ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏం లేదు, కంప్లీట్గా మానవుడు తనని తాను అర్థం చేసుకొని, తానే భగవంతుడిని అర్థం చేసుకొని, తాను అందరిలో ఉన్నాడని, తానే అంతా అని, నేనే అందరిలో ఉన్నానని పర్సనల్గా స్వానుభవంతో తెలుసుకునే స్థితి. ఓకేనా? సో ప్రేమతత్వం, అందుకే నేనే అంతటా ఉన్నాను కాబట్టి అందరినీ ప్రేమిస్తారు. అందరినీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం ఒక ఫ్యామిలీని తీసుకుంటే వాళ్ళు ఫ్యామిలీ వరకే ఆలోచిస్తారు. సో వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకునే విధంగానే వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు. కానీ ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్కి ఎంటర్ అయిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, తాను ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తాడు. ఒక అన్నోన్ పర్సన్స్, ఒక బయటికి వెళ్ళిన ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని, ప్రతి మనిషిని మన భేదాలు లేకుండా, డబ్బు భేదాలు, తర్వాత వ్యత్యాసాలు, ఎలాంటి దృష్టిలోపం లేకుండా తనను తాను ఎలా ప్రేమించుకుంటుండో ఆ విధంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే స్థితిని ఫిఫ్త్ డైమెన్షన్ అంటున్నాం మనం. సో ఇక్కడ ఎలాంటి తేడా లేదనమాట, సమానత్వం అనేది ఉంటుంది, సమదృష్టి అంటారు. సో సమదృష్టి అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ ఫిఫ్త్ డైమెన్షన్లో వెళ్ళిన వాళ్ళ ఆహార అలవాట్లు మారిపోతాయి. ఎందుకంటే కంప్లీట్గా వెజిటేరియన్స్గా మారిపోతారు. ఎందుకంటే ఏ దాన్ని హాని చేయరు. ఎందుకంటే నేనే అంతా ఉన్నానని చెప్పేసి కంప్లీట్ ఒక ఎరుక స్థితిలో ఉంటారు. గ్రాటిట్యూడ్లో ఉంటారు. అంటే ప్రతిదానికి కృతజ్ఞత భావంతో ఉంటారు. ప్రతిదానికి తానే సృష్టికర్త అని గుర్తిస్తాడు. నేనే అంత సృష్టించుకుంటున్నాను, దాన్నిటికి కారణం నేనే అని చెప్పేసి తను గొప్పగా మంచి మంచి సంకల్పాలతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తర్వాత ఎప్పుడు కూడా ప్రేమ వైబ్రేషన్స్తో ఎప్పుడు పులకరించిపోతూ ఉంటాడు. సో దీన్ని మనం ఫిఫ్త్ డైమెన్షన్ అంటున్నాం. సో ఇక్కడ కంప్లీట్గా ఆధ్యాత్మికంలోకి షిఫ్ట్ అయి ఉంటాడు. తన యొక్క జీవన విధానము, తనకు నచ్చిన పనులే చేయడము, కాంప్రమైజ్ అవ్వకపోవడం, చాలా స్పేషియస్గా ఉండడము, ఏకాంతంగా ఉండడము. తర్వాత ఈ ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళేటప్పుడు రకరకాల మార్పులు అనేవి సంభవిస్తాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో అంతా ఒకటి కాబోతున్నాం, ఏకత్వంలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. సో దీన్ని ఫిఫ్త్ డైమెన్షన్ అని మనం చెప్పుకుంటున్నాం. సో అప్పుడు ఈ కరప్షన్ అనేది, ఈ భూమిపై ఉన్నటువంటి నాది నీది అనేది ఉండదు అనమాట. అంతా మనది అనే
స్థితినే మనము ఫిఫ్త్ డైమెన్షన్ అని చెప్పుకుంటున్నాం. అక్కడ ఎలాంటి స్వార్థానికి తావులేదు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక బంగారు లోకం, ఒక స్వర్గం అని చెప్పొచ్చు. ఫిఫ్త్ డైమెన్షన్ ఈక్వల్ టు స్వర్గం. కాబట్టి ఒక గొప్పనైనటువంటి మార్పులోకి ఈ భూమి ప్రయాణం చేస్తూ ఉంది. ఇందులో మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం. ఇప్పుడు ప్రేమ, ఈ బాధ, దుఃఖము, సఫరింగ్స్, లిమిటెడ్ థాట్స్, మన జీవితం ఇంతే, మనము ఇంతవరకే చేయగలుగుతాం, ఇంతకంటే మించి మనం ఏం చేయలేము అనే ఆలోచనలు ఉండే వాళ్ళకు, పరిమితాలకు లోబడి ఉండే వాళ్ళని థర్డ్ డైమెన్షన్లో ఉన్నట్లు, అపరిమితంగా ఆలోచనలు ఉన్న వాళ్ళు ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే తానే దైవం అని ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఇక్కడ ఫిఫ్త్ డైమెన్షన్ అని చెప్తున్నాము. సో ఈ విధంగా మనము ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళాలనుకుంటే మనకు కావాల్సినటువంటి అఫర్మేషన్స్ ఏంటంటే, మెయిన్గా మనము ఈ యొక్క శరీరం అనేది పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి మనము ప్రతిరోజు లేచి కృతజ్ఞత భావంతో అన్నింటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. పంచభూతాలకి, మన శరీరానికి, ఆత్మకి, ప్రతిదానికి, మనం పుట్టించిన తల్లిదండ్రులకి, సో ప్రతిదానికి, నేచర్కి, సో ప్రతి దానిపై మనము ఎప్పుడు కూడా ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ది. తర్వాత మనము యాక్సెప్టెన్స్తో ఉండాలి. అంటే మనము ఈ యొక్క జీవ పరిణామానికి, ఈ యొక్క జన్యు మార్పిడికి, ఈ యొక్క భూమి అనేది షిఫ్ట్ అవుతుంది కాబట్టి మన ఫిఫ్త్ డైమెన్షన్ వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క మార్పును నేను కంప్లీట్గా 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మీరు సంకల్పం చేసుకోవాలి. అదేవిధంగా నాలో ఉన్నటువంటి భయము, కోపము, నాలో ఉన్నటువంటి ఏవైతే నన్ను ఆపుతున్నాయో ఈ ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళడానికి, సో అలాంటి థాట్స్ కానీ, అలాంటి థింకింగ్ ప్యాటర్న్ కానీ, అలాంటి ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా నా నుంచి రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి మీరు అఫర్మేషన్స్ ప్రతిరోజు చేసుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లోకి నేను ఎంటర్ అయ్యాను, ఫిఫ్త్ డైమెన్షన్లో నేను ఉన్నాను, ప్రేమతో, ఆనందంతో నేను వైబ్రేట్ అవుతున్నాను, ప్రేమను అందరికీ పంచుతున్నాను, చాలా హాయిగా పీస్ఫుల్గా ఉంటారు. ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఒక బ్లిస్లో ఉంటారు. ఫిఫ్త్ డైమెన్షన్ అంటే తెలియకుండానే ఆనందంలో ఉంటారు. ఫిఫ్త్ డైమెన్షన్ అంటే మీకు టైం కనిపించదు. సో వీటన్నింటినీ మీరు ప్రజెంట్లో ఫీల్ అవ్వాలి. అఫర్మేషన్స్ చెప్పుకుంటూ మీరు ఏవైనా చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ డైమెన్షన్ అనేది ఒక బ్లెస్డ్ స్టేట్. అంటే అది అక్కడ టైం కూడా మీకు కనిపించదు అనమాట. మీరు ఎంతసేపు ఒక డే ఊకే ఇలా గడిచిపోతుంది అనమాట. డే అంతా కూడా చాలా కనిపించదు. ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు పాస్ట్ గురించి అసలు థాట్ చేయరు. రావన్న రాదు అది. అంటే ఎప్పుడు మూమెంట్లో ఉంటారు, వర్తమానంలో ఉంటారు. ఫిఫ్త్ డైమెన్షన్ అంటే వర్తమానంలో ఉండడమే. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటారు. సో అట్లాగా వాళ్ళ యొక్క వైబ్రేషన్, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మనకి టైం అనేది ఇదవుతుంది. కాబట్టి అఫర్మేషన్స్ చేస్తూ ఉంటే మీరు తొందరగా షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ నుంచి మనం ఫిఫ్త్లోకి ప్రతి మానవుడు ఎంటర్ అవ్వాలి. సో ఎవరైతే ఇంకా ఇప్పుడు భూమి అంతా కూడా షిఫ్ట్ అవుతుంది కాబట్టి, భూమి అంతా కూడా ఫిఫ్త్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోయింది కాబట్టి, మనం ఇంకా అలాంటి పాత ధోరణిలోనే ఉంటే, ఇంకా లిమిటెడ్ థాట్స్లోనే ఉంటే, ఇంకా భయము, సఫరింగ్లోనే మనము అట్రాక్ట్ చేస్తుంటే మన జీవితాన్ని మనం అక్కడనే ఆపుకుంటే మనము ఇక్కడ జీవనాన్ని కొనసాగించలేము. ఎందుకంటే ఇది కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది కాబట్టి, ఆ మార్పుకు మనం తట్టుకున్నట్లయితేనే మనము భూమిపై క్వాలిఫై అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క యాక్సెప్టెన్స్తో, ఈ గ్రాటిట్యూడ్, యొక్క పంచభూతాలతో కనెక్ట్ అయి ఉండడము, చెట్లతో కనెక్ట్ అయి ఉండడము, సూర్యునితో కనెక్ట్ అయి ఉండడం, నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉండడం, చూడడం, గమనించడం, వాచ్ చేయడం, మాట్లాడుతూ ఉండడం, మొక్కలతో మాట్లాడుతూ ఉండడం, పక్షులతో మాట్లాడుతూ టెలిపతి చేయడానికి ట్రై చేయండి. మీరు పలకరించండి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి, ఏకాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మెడిటేషన్స్, యోగా, ప్రాణాయామ, మంచి వాటర్, ప్యూరిఫైడ్ వాటర్, ఆల్కలైన్ వాటర్, తర్వాత రా ఫుడ్, తర్వాత మంచి వాటిపైన మీరు దృష్టిని కేటాయించినట్లయితే మనం ఈజీగా షిఫ్ట్ అయిపోతాం. ఎందుకంటే ఆటోమేటిక్గా భూమి అంతా షిఫ్ట్ అవుతుంది కాబట్టి అందులో భాగంగా మనము ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. సో ఈ పాత ధోరణులు ఏవైతే ఉన్నాయో, ఇంకా సఫరింగ్స్, మీ లైఫ్లో ఎలాంటి సఫరింగ్స్ ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఈ అఫర్మేషన్స్ ఈ క్షణం